హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దీప్ బ్యూటీ హోమ్ ఛానల్. నేను మీ దీప్తి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు అయితే ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను ఈ బిజినెస్ని ఎందుకు ఎంచుకున్నాను అనేది చెప్తానని చెప్పాను కదా, ఆ విషయాన్ని ఇప్పుడు మీతో చెప్పడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా మీకైతే యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. అన్నిటికంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, ఓకేనా? ఇంకా ఇప్పుడు నిన్న ఆల్రెడీ మీకు ఒక ప్యాకెట్ జస్ట్ చూపించాను కదా, ఈరోజు అయితే మీకు క్లియర్గా ఆ ప్యాకెట్ని అయితే చూపించి ఈ బిజినెస్ని నేను ఎందుకు యూజ్ చేసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటా. ఇది వచ్చేసి అంటే చూసారు కదా, ఇది పోపు దినుసులు కదా. ఇక మనకి లేడీస్కి అయితే ఆల్మోస్ట్ తెలుసు, పోపు దినుసులు అంటాం అనమాట వీటిని. ఇది వచ్చేసి 5 రూపీస్ ప్యాకెట్ అండి. మనకు ఆల్రెడీ ఇక్కడ ప్యాకెట్ మీద 5 రూపీస్ అని వేసి వస్తుంది. ఇది వచ్చేసి కంపెనీవి, ఇవి మనం రెడీ చేసేవి కాదు, నేను కంపెనీ నుంచి తెప్పించుకుంటాను వీటిని. ఇది వచ్చేసి నాకు ప్రైజు అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎందుకు ప్రతిసారి నెక్స్ట్ అని అంటున్నారు అని అనుకోకండి, కొన్ని రీజన్స్ ఉన్నాయి, దానివల్ల నేను దీని ప్రైజ్ అయితే చెప్పలేకపోతున్నాను. కాబట్టి నేనైతే దీని ప్రైస్ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్పడానికి ట్రై చేస్తా. అయితే నేను ఇది కంపెనీ నుంచి తెప్పిస్తాను. ఇది నాకు ఏ రేట్ అయితే పడుతుందో ఆ రేటు మీద నేను ఒక 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్ ఈ మూడిట్లో ఒకటి చూసుకొని నేనైతే షాపులకి వీటిని ఇచ్చేస్తాను అనమాట. చూసారు కదా, ఇది పోపు గింజలు. ఇక చూసారు కదా, ఇది వచ్చేసి వాము. ఇంక ఇట్లానే ధనియాలు ఉంటాయి, దాల్చిన చెక్క ఉంటుంది, ఇంకా సబ్జా గింజలు, ఇట్లా అన్ని రకాలు నిన్న చెప్పాను కదా 21 ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట, ఓకేనా? ఇవన్నీ కూడా నేను కంపెనీ నుంచి తెప్పించి వీటి మీద నేను జస్ట్ ఒక 10 రూపీస్ ఇందాక చెప్పినట్టుగా అది చూసుకొని నేను షాప్స్కి అయితే వేసుకుంటాను. ఇంకా మిగతా వచ్చేసి ఇది చూసారు కదా, ఇది నువ్వులండి. ఇవి వచ్చేసి నువ్వులు అనమాట. ఈ నువ్వులు 5 రూపీస్ ప్యాకింగ్. ఒక్క నిమిషం అండి, లైటింగ్ ఏదో తేడా కొడుతుంది. ఇది లైట్ రెడ్ లైట్ అది వెలిగింది. ఓకే, ఇది వచ్చేసి చూస్తున్నారు కదా నువ్వులు. ఈ నువ్వులు 5 రూపీస్ కంపెనీ ప్యాకింగ్లో కూడా ఉంటాయి, బట్ 10 రూపీస్ కూడా ఉంటాయి. చాలామంది ఏంటంటే లడీస్ తీసుకోరు, ఎక్కువ మంది ఇలా అట్టలు అడుగుతూ ఉంటారనమాట. కొంచెం పెద్ద పెద్ద షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలా అట్టలు అడుగుతూ ఉంటారు. వీటిని అయితే నేనే ప్రిపేర్ చేశాను. మీరు చూసారు కదా, ఇగో ఇలా కవర్స్, ఈ అట్టలు కవర్లు, ఇది ఏదైతే నువ్వులు ఉన్నాయో 1 కేజీ నేను బయట నుంచి తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని ఈ అట్టనైతే నేనే ప్రిపేర్ చేశాను. ఇట్లా నేను ఏమేమి అట్టలు ప్రిపేర్ చేస్తానంటే, ఇది నువ్వులు, ఇట్లా వామ్ ఉంటుంది కదండి, వామ్ కాదు సారీ, ఇది జీలకర్ర. చూసారు కదా, ఇది జీలకర్ర అనమాట. ఇంకేం చేస్తానంటే జీలకర్రతో పాటు ఇక ఇలా చూసారు కదా, మిరియాలు, ఇట్లా లవంగాలు. ఇంకా నేనేం ప్యాక్ చేస్తాను అంటే లవంగాలు ప్యాక్ చేస్తాను. ఇంకోటి వచ్చేసి మిరపకాయ కూడా ప్యాక్ చేస్తాను, కాజు బాదం కూడా ప్యాక్ చేస్తాను అనమాట. ఇవన్నీ నేను 10 రూపీస్ అట్టలు మాత్రం నేను కొన్ని రెడీ చేసుకుంటానండి. ఇంకొన్ని ఐటమ్స్ 10 రూపీస్ ఐటమ్స్ కూడా కొన్ని కంపెనీ నుంచి అయితే తెప్పిస్తాను, ఓకేనా? ఇంకా ఇక్కడికి మీకు క్లారిటీ వచ్చింది కదా. ఈ లడీస్ అయితేనేమో కంపెనీ నుంచి తెప్పిస్తాను, ఈ అట్టలు అయితే నేనే ప్రిపేర్ చేస్తాను. ఈ లడీస్ నుంచి అయితే కనుక నేను పడిన రేటు కంటే ఒక 10-20 రూపాయలు చూసుకున్న షాపులకి దాన్ని ఏమంటారు సప్లై చేస్తాను. ఈ అట్టలు అయితే కనుక నాకు మంచిగానే మిగులుతాయి, ఎందుకంటే మనం ఓన్గా తెచ్చుకొని తయారు చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎందుకు దీన్నే యూజ్ చేసుకున్నారు? మీరు పార్ట్ టైం ఆల్రెడీ జాబ్ చేస్తాను అంటున్నారు, అట్లాంటిదే ఇంకేదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. ఈ బండి మీద తిరిగి మొగోళ్ళ లెక్క ఇవన్నీ షాపులకి వేయడం అడగడం ఎందుకు అవసరమా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో మిషన్ ఉంది, మంచిగా మిషన్ వచ్చు కదా, మిషన్ కుట్టుకోవచ్చుగా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే నేను ఆల్రెడీ మిషన్ దానికి నేను ఆల్రెడీ చెప్పాను నిన్న, కాకపోతే మళ్ళీసారి మీకు జస్ట్ చెప్తున్నా. మిషన్ కుట్టుకునేది ఏంటంటే అండి, ఇంట్లో ఉన్న వాళ్ళకి గిరాకీ తక్కువ ఉంటుంది. ఒకవేళ మనకి గిరాకీ వచ్చినా కూడా మనం ఎంత కరెక్ట్గా కుట్టినా కూడా వాళ్ళైతే అది కుదరలేదు ఇది కుదరలేదని వంకలు పెడుతూనే ఉంటారనమాట. ఇక అందుకని అంతా అయితే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నావి నేను కుట్టుకుంటాను, మా పాపవి కుట్టుకుంటా కాబట్టి నాకు చాలు.
ఇక పార్ట్ టైం జాబ్ విషయానికి వస్తే కనుక ఇప్పుడు మార్నింగ్ కాబట్టి మనం అక్కడ జాబ్ చేస్తున్నాం, ఓకే. ఈవినింగ్ అంటే జాబ్ ఇంకా కుదరదు, ఏ పార్ట్ టైం జాబ్ కూడా నాకు దొరకలేదు. ఇంకోటి ఏంటంటే ఇంకా వేరే మళ్ళీ జాబే చూసుకున్నాను అనుకోండి, శాలరీ మంత్ అయిపోయినాకే వస్తుంది. ఎవ్రీడే ఇన్కమ్ అయితే మనకు ఉండదు. ఆ శాలరీ వాళ్ళు ఎంత ఫిక్స్ చేస్తారో అంతే శాలరీ మనకి ఇస్తారు. ఇంకా ఎదగడానికి ఆప్షన్ అయితే ఉండదు కదా, అదనమాట. ఇక ఇది ఎంచుకోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే అండి, అమౌంట్ ఏ రోజు ఆ రోజే మన చేతిలోకి వచ్చేస్తుంది. ఎట్లా అంటే ఈరోజు నేను 2000 పెట్టుబడి పెట్టి సామాన్ తెచ్చాను అనుకోండి, నేను వెళ్ళి ఈరోజు షాప్కి వేసాను అనుకోండి, నాకు ఒక 1800 గిరాకీ కనుక అయిందంటే నాకు ఒక 300-400 అమౌంట్ నాకు మిగులుతుంది ఏది బిజినెస్ మీద. ఆ మిగిలిన అమౌంట్ నాకు ఈవినింగ్ కల్లా అమౌంట్ వచ్చేస్తుంది. నాకు ఎలా అమౌంట్ వస్తుంది అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. ఇట్లా ప్రతిరోజు కూడా నాకు నేను బిజినెస్కి వెళ్ళి రాగానే ఇట్లా అమౌంట్ అయితే ఏ రోజు ఆ రోజే నాకు వస్తుంది అనమాట. అందుకని అంటే నాకు శాలరీ వచ్చేది ఒకదానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా నాకు మిగిలే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంతో నాకు ఇంటి ఖర్చులు అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట. పెట్రోల్ ఖర్చు అయిపోతుందండి, ఫస్ట్ పిల్లలకి ఆటో ఫీజు వెళ్ళిపోతుంది, ఇంకోటి ఇంట్లో కూరగాయల ఖర్చు, పాల ఖర్చు, ఇట్లా నాకు అన్నీ కూడా ఈ బిజినెస్ మీద వెళ్తున్నాయి. వచ్చే శాలరీ ఏదైతే ఉంటుందో ఆ శాలరీ నాకు మిగులుతుంది అనమాట. అందుకోసము నేను ఈ బిజినెస్ అనేది ఎంచుకున్నా. ఇంకోటి ఏంటంటే దీనిని ఇంకా పెంచుకుంటా కూడా పోవచ్చు మనం. అంటే మనం ఇంకా ఎక్కువ ఐటమ్స్ చేసామనుకోండి, ఇంకా ఎక్కువ మనం సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. జాబ్ అనేది ఎప్పటికైనా జాబే కదా, బిజినెస్ అంటే మనకి ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండొచ్చు అనమాట. అందుకనే నేను దీన్ని అయితే యూజ్ చేసుకున్నా. వీటితో పాటు నేను ఎండుమిర్చి ఉంటుంది కదండి, ఎండుమిర్చి కూడా నేనైతే ప్యాక్ చేస్తాను. ఇదన్నమాట ఈ బిజినెస్ ఎంచుకోవడానికి కారణం అయితే ఇదే. మనం చాలామంది మన యూట్యూబ్లో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మనకైతే వస్తున్నాయి. అంటే ఇంట్లో ఉండి ప్యాక్ చేసుకోవచ్చు, మనీ ఎర్న్ చేసుకోవచ్చు అంటున్నారు. కానీ వీటిని ఇంట్లో ఉండి ప్యాక్ చేసుకున్నంత మాత్రాన మనకైతే డబ్బులు అయితే వచ్చేవండి. ఖచ్చితంగా కష్టపడాలి. బట్ ఈ బిజినెస్ ఊర్లలో ఉండే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎట్లా అంటే దగ్గరలో ఏదైనా సిటీ లాంటివి ఉన్నా, చుట్టూ మనకు 10 ఊర్లు ఉంటాయి, ఊరికి అట్లీస్ట్ ఎట్లేదనుకున్నా కానీ ఒక 4-5 షాపులు అయితే ఉంటాయి కదా. అట్లా ఒక 10 ఊర్లలో మీరు వేసుకున్నా కూడా పార్ట్ టైంగా మీకు అయితే ఇన్కమ్ అయితే బాగుంటుంది. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు, నేను జస్ట్ చెప్తున్నాను అంతే. కాబట్టి ఇదైతే ప్రతి ఒక్కరూ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇవి రెగ్యులర్ ఐటమ్స్, ఇంకా మనకి ఈరోజు గిరాకీ కాదు అనేది ఉండదు. ఎవ్రీడే వీటికి గిరాకీ ఉంటుందండి, లేదు ఉండదు, ఇప్పుడు డల్ ఉంది, ఇప్పుడు పెరిగింది అనేది ఏమి ఉండదు. ఇవి రెగ్యులర్ ఐటమ్స్, మన వంటకి ఖచ్చితంగా కావాల్సిన ఐటమ్స్ ఇవి. కాబట్టి దీనికి అసలు సీజన్తో పని లేదు. ఎండాకాలం, వానాకాలం, చలికాలం అన్ని కాలాల్లో కూడా మంచి గిరాకీ ఉంటుంది. ఊర్లలో ఉండే వాళ్ళు కూడా దీన్ని అయితే ట్రై చేయొచ్చు. మనం ఇది 10 రూపీస్ ప్యాకింగ్ చేసుకోవచ్చు, 5 రూపీస్ అట్టలు కూడా చేసుకొని మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే నేనైతే ఈ రకంగా దీన్ని అయితే యూజ్ చేసుకున్నా. దీనివల్లనే మేము ఇప్పుడైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నామండి. నిజంగా ఒక్కొక్కసారి అయితే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఒకప్పుడు 3-4 మంత్స్ బ్యాక్ కూడా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ ఉండే సిటీలో ఎట్లుంటుంది మీకు అందరికి తెలుసు కదా, రెంట్లు పే చేసుకోవాలి, కూరగాయలు అన్ని ప్రతిదీ కొనుక్కోవడమే కదండి. మన ఊర్లలోగా ఏ చాలల్లోనో అది బండిద్ది ఇది బండిద్ది అని ఉండదు కదా, అన్నీ కొనుక్కోవడమే. ఒక్కోసారి చాలా ఇబ్బంది పడేవాళ్ళం శాలరీ సరిపోక. బట్ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నాను, ఈ బిజినెస్ పెట్టిన తర్వాత నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఆర్థిక పరంగా మాకు ఈరోజు లేదు ఎలాగా నెక్స్ట్ డే అనే బాధ లేకుండా మంచిగా అయితే నేను ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకుంటున్నా. ఈరోజు వీడియో అయితే ఇదే. ఇంకెక్కువ చెప్పి మిమ్మల్ని అయితే సాగదీసి ఇబ్బంది అయితే పెట్టాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటా. నా ఇన్కమ్కి సంబంధించిన కొన్ని నేనైతే అంటే నేను ఎలా జాగ్రత్త చేసుకుంటున్నా అయితే మీతో షేర్ చేసుకోవాలని నాకు బాగా అనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మరి ఈరోజు కంప్లీట్గా మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.